ఆనియన్ సమోసా చేద్దాం అనుకుంటున్నానండి. ఉల్లి సమోసా. కుర్రోళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మా పిల్లలు ఇద్దరు, ఇటు పిల్లలు ఇద్దరు, మొత్తం 4 ఉన్నారు. మా వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారండి. శుభ్రంగా ఒక 1/2 కేజీ పిండి తెచ్చుకొని ఉల్లి సమోసా చేద్దాం అనుకుంటున్నాం. అసలు మామూలుగా ఉండవండి. మీరు థియేటర్ లో తింటారు కదా, ఆ టైప్ లో ట్రైన్ లో అమ్ముతారు కదా, ఇప్పుడు వేడి వేడిగా అలా చేసుకుంటాం అండి. ఎర్రది చేద్దాం. అసలు సమోసాలు చాలా మందికి సుట్టడం రాదండి. అసలు వీడియో చూడండి, భలే సింపుల్ గా ఉంటుంది. ఇప్పుడు అంత బాగుంది కానీ సమోసానే ఇలాగా ఏమంటారు, పిరమిడ్ అదే మన చదువు ట్రయాంగిల్ అది నాకు అది మామూలు పిరమిడ్ లాగే ఎందుకు కడతారు? మామూలుగా ఇలా మొదటి హెట్టించు కదా సమోసా అంటే ఇలా అయితే బాగా ఉడుకుద్దనేమో గురు. ఎవడో కనిపెట్టాడు, నాకు తెలియదు నిజంగానే. చాలా సార్లు అనిపిస్తుంది నాకు, బోల్డ్ డౌట్లు వచ్చేస్తుంటాయి బుర్రలోను. సమోసాని ఎలా ఎందుకు తయారు చేశారు, గారికి బెజ్జి మీద కట్టారు, మామూలుగా చేయొచ్చు కదా అనిపిస్తుంది. ఏంటి అసలు ఏంటంటారా? ఏమంటే మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. సమోసానే ట్రయాంగిల్ ఎందుకు తయారు చేస్తారు? కేక్ ఉంది రౌండ్ గానే చేస్తారు, 4 పలకలుగా చేస్తారు, కానీ సమోసా ట్రయాంగిల్ గానే ఎందుకు చేస్తారు? ఆ ట్రయాంగిల్ షేప్ లేకుండా మీరు మామూలుగా పలకగా చేసినా కానీ సమోసా అంటే ఎవరు తినరండి. నాకు సమోసా అంటే ఇది కాదు అంటారండి. ఉడకుద్ది, బాగా ఉడుకుద్దనో, లేకపోతే అందులో స్టఫింగ్ పెట్టుకోవడానికి మామూలు పొట్లాలు చుడతారు కదండి, అలా చుట్టి అందులో స్టఫ్ వేసి ఇలా ముయ్యంగానే అది అలా వచ్చి ఉండొచ్చు స్టార్టింగ్ లో అని నేను అనుకుంటున్నాను. మనకైతే తెలియదండి. ఇప్పుడు వేడి వేడి సమోసా చూసారా, లుంగి కడతాడండి వీడు కూడా. తల్లిదండ్రుల్ని అనుకరిస్తారంటారు కదా పిల్లలు, అది కరెక్టే అండి. చూసారు మా బావగారు రోజు ఇలా పంచి కట్టుకోవడం, టవల్ చుట్టుకోవడం చూసారు. దీన్నే గొప్పగా ఫీల్ అయ్యి మా నాన్నలో నేను ఇలా డ్రెస్ చేసుకోవాలని చెప్పి కట్టుకుని పంచాయతీ ఆడే కట్టేసుకుని మాకన్నా ముందు రెడీ అయ్యి నాన్న నేను ఇవాళ వీడియోలోకి వస్తానని చెప్పి వస్తున్నాడండి మా ఊడ. అలా ఉండాలండి. అదండి ఇప్పుడు ఈ సమోసా తయారు చేసుకోవడానికి ఫస్ట్ సమోసా షీట్స్ తయారు చేసుకోవాలండి. దానికోసం నేనైతే గోధుమ పిండి తీసుకున్నానండి 1/2 కిలో. మామూలుగా అయితే మైదా పిండితో చేస్తారండి, మేము గోధుమ పిండితో చేస్తాం అనమాట. అంటే మైదా పిండి అయితే కొంచెం క్రిస్పీగా సాఫ్ట్గా వస్తుంది అనమాట. మనం గోధుమ పిండి తీసుకున్నామండి. ఈ గోధుమ పిండిలో రుచికి సరిపడి ఉప్పు వేసుకోవాలండి. ఫస్ట్ ఇది ఆయిల్ అండి, కాచి చల్లార్చిన ఆయిల్ అండి. ఇది వేసుకుంటే సమోసాలు క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా ఇందులో కలిసేలా ఒకసారి కలిపేసుకొని తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా దీన్ని కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకుంటున్నానండి. నేను చల్లనీళ్ళే పోసుకుంటున్నాను, కావాలంటే మీరు గోరువెచ్చని నీళ్ళు కూడా పోసుకోవచ్చు. అంటే ఈ చల్లనీళ్ళు పోయటం, ఆయిల్ మరగబెట్టి పోయటం ఇవన్నీ కూడా పైన లేయర్ అనేది క్రిస్పీగా సాఫ్ట్గా రావటం కోసమేనండి. నానా సినిమాకి వెళ్ళినప్పుడు క్రిస్పీ సమోసాలు ఉన్నాయి కదా, అలాంటివేనా? గుర్తుందా, మొన్న వెళ్ళాం సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి, అప్పుడు తిన్నావు కదా ఇంటర్వెల్లో ఉల్లిపాయ సమోసా. మధ్యలో స్టఫింగ్ ఉల్లిపాయ పెడతాను, స్వీట్ కార్న్ కూడా ఉంది, అవి కూడా పెడతానే. ఉల్లిపాయతో పాటు స్వీట్ కార్న్ గింజలు కూడా కలిపి పెడతాను, బాగుంటాయి. దానికన్నా ఇంకా బాగుంటుంది ఇది. తీసేద్దాం, ఆంచి చేస్తాను. ఇగండి ముద్ద ఎత్తికండి, ఇలా ఏలు పెడితే ఇలా నొక్కిలాగా మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఈ రకంగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక 1/2 గంట 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు 1/2 గంట అయిందండి. దీన్ని తీసుకొని మళ్ళీ ఇంకొక 5 నిమిషాల పాటు ఇలా మంచిగా నొక్కుంటే చపాతీలు బాగా వస్తాయండి. నేను ఇట్లా కొట్టుకుంటూ చక్కగా చేసుకోవాలండి. నానా నీ చేయండి ఇన్స్ట్రాంగ్ గా ఉందా? ఇక్కడ గుద్దోసారి ఎలా ఉంది? స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉంది నానా. జింపోడి రా. ఇలాంటివన్నీ చేయడం వల్ల నీ బాడీ గట్టి పడిపోయినట్టుంది. అందుకోసమే పనులు చేస్తా ఉండాలి. మీరు కూడా ఫోన్లతో ఆడుకోకూడదు, అర్థమైందా? గ్రౌండ్లకి వెళ్ళి ఆడుకుంటేనే గట్టి పడుతుంది బాడీ. క్రికెట్ అయ్యింది ఓకేనా? అన్నయ్య వెళ్ళిపోయాడు క్రికెట్ కి. వెళ్ళిపోయాడు.
దీని ఇలాగ ఒక 5 నిమిషాల పాటు మంచిగా నొక్కేసుకున్నాం అండి. పిండి సాఫ్ట్ గా అయిపోయింది. ఇంకా ఇట్లా ఉంది చూసారా, చపాతీలకి చుట్టుకోవడానికి, చిన్న చిన్న చపాతీలు చుట్టుకోవడానికి అనువుగా ఇలా ఉండలా చేసేసుకుందాం. ఆహార ఉండలేని అండి 1/2 కేజీ పిండికి. ఇప్పుడు వీటిని చపాతీల కింద చేసేసుకుందాం మనం. చూడండి, చపాతీని ఇంత పలచగా చేసుకోవాలండి. ఇలా ట్రాన్స్పరెంట్ గా ఇలా చూస్తే అవతలకి ఏమన్నా వేళ్ళు కనిపించాలండి. అంత పలచగా చేసుకుంటే మంచిగా వస్తుందండి సమోసా అనేది. ఇట్లా అన్ని కూడా చపాతీలు చేసేసుకుందాం ఇలాగ. ఇప్పుడు చూడండి, ముద్దలన్నీ కూడా ఇలా పలచగా చపాతీలు చేసేసుకున్నాం కదా. ఇప్పుడు రేకు పెట్టుకొని వీటిని లైట్ గా ఒక చిన్న సెగ మీద ఒకసారి కాల్చుకోవాలండి. ఇవ్వండి, ఈ రకంగా చిన్న కాక అంతే, ఎక్కువ ఏం చపాతీ కాల్చినట్టు ఏం కాల్చేయక్కర్లేదు. లైట్ గా అటు తిప్పు ఇటు తిప్పుకొని చిన్న కాల్చుకుంటే, ఎందుకంటే మనం సమోసాలు చేసుకునేటప్పుడు వీటిని కట్ చేసుకుంటాం కదా, అతుక్కుపోకుండా ఉండడం కోసం ఇట్లా చేసుకుంటాం అండి. ఇంకా సరిపోతుంది ఇలాగా. ఈ రకంగా అన్ని కాల్చేసుకోవాలండి. ఇవ్వండి, చపాతీలు అన్ని కూడా ఇలాగ కాల్చేసుకోవాలండి. కాల్చామా లేదా అన్నట్టుగా ఇలా ఇంత పలచగా కాల్చుకోవాలి. వేడి చేస్తే సరిపోద్ది అనమాట. లైట్గా అటోసారి ఇటోసారి తిప్పుకున్నాం అనుకోండి, ఈ రకంగా కాలుతాయి. వీటిని ఇప్పుడు మనం కట్ చేసుకుందామండి. ఎడ్జులు కోసేసుకొని మధ్యలో ముక్కనే వరకు బయటకు తీసుకోవాలండి మనం. దానికోసం ఒక స్కేల్ లాంటిది కానీ, ఇలాంటి ఒక పొడవాటి ఊస లాంటిది కానీ తీసుకొని కొలతకి ఇలా పెట్టుకొని ఇలా ఎడ్జులు ఇలా కోసేసుకోవాలన్నమాట. ఇది మీకు చూపించడం కోసం సింగిల్ చపాతీ తీసుకొని ఇలా కట్ చేశానండి. మనం అయితే మామూలుగా విడిగా 4-5 చపాతీలు పెట్టుకొని ఇలా లైన్గా కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా ఎడ్జులు కోసేసుకున్న తర్వాత ఈ ఒక్క చపాతీని 2 షీట్ల కింద కట్ చేసుకుందాం అండి. ఇలా మధ్యకి చేసుకుంటే మనకు కొలత వచ్చేద్ది. ఇవ్వండి, ఇలా 2 షీట్ల కింద చేసుకున్నాం కదా. ఇప్పుడు దీని పొడవు వెడల్పు చూసుకుంటే కనుక 2 నుంచి 3 ఇంచుల వరకు వెడల్పు ఉండొచ్చండి. 7 నుంచి 8 ఇంచులు పొడవు ఉండొచ్చండి. ఉంటే మనకి సమోసా ఫోల్డింగ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇదే విధంగా మిగతా చపాతీలన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం షీట్లని. ఇవ్వండి, 4 చపాతీలు కట్ చేస్తున్నాను ఈసారి. ఇలా ఇప్పుడు దీన్ని మిడిల్కి ఒక రౌండ్ వేసేద్దాం అండి. కొలత ఏమో అవసరం లేదు, ప్రతిదో స్కేల్ పెట్టుకొని ఇంచులు సెకండ్లు ఏం కొలుచుకోకర్లేదు. ఇది ఎగ్జామ్ ఏం కాదు కదా, కొంచెం అడ్డు ఇటు అయినా పర్లేదు. ఇక మధ్యలోకి పెట్టుకొని ఇవన్నీ సమోసాలు చేసుకుందాం. ఇవో తోకలు మిగిలిపోయి చూసారు, తోకలు. ఏంటి, ఈ తోకలను కూడా మధ్యలో ముక్కల కింద కోసేసుకొని లాస్ట్లో సమోసాలు వేపిన తర్వాత వేపేసుకోవడమే. ఇప్పుడు మనం ఈ ఉల్లి సమోసాలోకి స్టఫింగ్ తయారు చేసుకోబోతున్నామండి. ఈ స్టఫింగ్ లో ఉల్లిపాయ ముక్కలతో పాటు మనం స్వీట్ కార్న్ గింజలు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకోసం గింజలు వదులుతున్నాను ఫస్ట్. ఈ స్వీట్ కార్న్ గింజల్లోకి ఒక పచ్చిమిరకాయ నీళ్ళు సన్నగా తరుక్కున్నాను, ఇది వేస్తాను. 2 పెద్ద ఉల్లిపాయలండి సన్నగా తరిగేసుకున్నాం. చూడండి, ఒక చెంచా కారం వేస్తున్నానండి. సన్నగా తరిగిన కొత్తిమీర ఒక గుప్పుడు వేసుకుంటున్నానండి. రుచికి సరిపడి ఉప్పు అండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఆ సమోసాలు ఫోల్డింగ్ చేసుకొని స్టఫింగ్ అందులో పెట్టుకోవాలన్నమాట. ఇది అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక నిమ్మ చెక్క తీసుకొని రసం పిండుకుంటే ఈ స్టఫింగ్ అనేది భలే టేస్ట్ ఉంటుందండి. స్టఫ్ అనేది రకరకాలుగా చేసుకోవచ్చు. లోపల పెట్టుకునేది అటుకులు వేసి చేసుకుంటారు, ఇంకా పల్లీలు వేసుకోవచ్చు, దీన్ని అంతటిని కూరలాగా వండుకొని చేసుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు అండి.
కొంతమంది అయితే ఈ ఉల్లిపాయలని ఏపి కూడా చేస్తారనమాట. ఇలాగే బాగుంటుంది. బయట బల్ల మీద అమ్మేది అయితే ఇలాగే చేస్తారండి, పచ్చిగానే. ఒక గుప్పుడు మైదా తీసుకొని దాంట్లో నీళ్ళు వేసి కలిపి పక్కన పెట్టుకుందాం అండి. గమ్మండి ఇది. సమోసా సీల్ చేసుకోవడానికి అండి గమ్ము తయారు చేస్తున్నాం అనమాట. షీట్ ఒకటి తీసుకొని ఇట్లా క్రాస్గా మడత పెట్టుకోవాలండి. సగం కంటే ఎక్కువగా ఇలా క్రాస్గా మడత పెట్టుకొని ఈ పై పార్ట్కి గమ్ము రాసుకుందాం, మైదా గమ్ము. పార్ట్ని ఇలా కిందకి మడత పెట్టేసుకుంటే కిందన అతుక్కుంటుందండి. ఈ లోపు ఇలా పొట్లం అలా చుట్టుకోవాలన్నమాట. దీంట్లో 1-1.5 స్పూన్ వరకు స్టఫ్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పైన కూడా ఈ మైదా గమ్ రాసుకొని ఈ సమోసాని క్లోజ్ చేసేయాలి. అండి ఈ రకంగా సమోసాలన్నీ చేసుకోవాలి. సమోసాలన్నీ ఇలా స్టఫింగ్ చేసేసుకున్నాం అండి. ఇప్పుడు చక్కగా వేపేసుకుందాం నూనెలో వేసుకొని. 1/2 కేజీ పిండికి గాను 30 సమోసాలు అయినాయండి. ఇదిగోండి నూనె పోసుకొని మూకుడు పెట్టుకున్నాను. మంచిగా మరిగిన తర్వాత వేపుకోవడమే తర్వాత ఇక. ఇదిగోండి నూనె మరిగింది. ఓ 4 సమోసాలు వేసి వేపుకుందాం. సమోసాలన్నీ వేపుకోవడం అయిపోయిన తర్వాత లాస్ట్లో నాట్లు పెట్టుకున్న మిర్చి అండి ఇది. ఇవి కూడా ఒకసారి ఒక రౌండ్ అలా వేపుకుంటే ఆ సమోసాతో ఈ మిర్చి కలిపి తింటే నా సామిరంగా ఉంటుందండి. టేస్ట్ మామూలుగా ఉండదండి. ఇలా వేపుకున్న దీని మీద లైట్గా సాల్ట్ చల్లుకుంటే మిర్చి భలే ఉంటుందండి ఇది. సమోసా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొసలు మిగిలిపోయినాయి కదా చిన్న చిన్న ముక్కలు, ఆ ముక్కలను కూడా వేపేసుకుందాం ఇప్పుడు. వేడే వేడే సమోసా వేడి. 2 సమోసా వేడి.
అయ్యి బాబాయ్ సమోసాలు ఎట్టన్నాక సమోసా అయిపోయింది అన్నారు కదండి. నేను ఇస్తాను అందరికి, నేను ఇస్తాను ఎవరు తీగానే. ఆ వేడి వేడి సమోసా రెడీ అయిపోయిందండి. వీళ్ళు ఆల్రెడీ గంట సేపు నుంచి ఆ పక్క ఒకడు ఈ పక్క ఒకడు పొయ్యి చుట్టూ తిరిగారండి. ఇటు చూడు దాని ఎప్పుడు అని ఉన్నారు. సమోసా చిన్నడా సమోసా తీసుకోమ్మా. అది ఏం చేస్తున్నారు తెలుసా, మా మాయ సమోసా ఎట్టుకుంటే సోదంతా చెప్తున్నాడు అన్నట్టు దానంక మీ వంక చూస్తున్నాడు ఇలా. తినండి ఒక్కొక్కరు. ఇది వరకు చిన్నప్పుడు అండి 5 రూపాయలకి సమోసా అనేవారండి. ఇప్పుడు 5 రూపాయల సమోసాలు 5 రూపాయలకి 5 ఎక్కడ వస్తుందండి, ఒకటి కూడా వస్తలేదా? తినండి అందరూ. 3 తిని చెప్పండి. సమోసా సేప్ అయితే ఎక్సలెంట్ గా వచ్చిందండి. అసలు ఆపడం కూడా చూసారా, ఇక ఎంత బాగా వచ్చింది చూసారా. అది ఉల్లి సమోసా నెంబర్ 1 కుదిరింది. పచ్చిమిరకాయ అదిరిపోయింది. ఏమి రుచి. పచ్చిమిర్చి నంచుకొని తింటే నా సామాన్యంగా ఉల్లి సమోసా ఉంటదండి. ఎలా ఉందిరా సమోసా? సూపర్. స్వీట్ కార్న్ కూడా వేసాను కదా, అద్దరు కూడా వేయండి. బాగున్నాడా చిన్నడా? బాగున్నాయా? బాగుందా? బాధే సమోసా ఇంకో సమోసా సోయామి చెప్పమ్మా. సోయామి సమోసాలు ఎక్సలెంట్ గా వచ్చినాయి. మా పిల్లలు దుమ్ము లేపేస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా సమోసాలు చేసుకోవాలనుకుంటే ఉల్లి సమోసా ఈ రకంగా చేసుకోండి, చాలా బాగా వస్తాయండి. యాక్చువల్ గా అయితే మైదా పిండితో చేయాలి, మేము గోధుమ పిండితో చేసాం. గోధుమ పిండి కూడా నెంబర్ 1 వచ్చినాయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మా ఈ సమోసా రెసిపీ నచ్చితే కనుక లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచుల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా అందరికి లైక్ చేసి లైక్ చెప్పండి. లైక్ మీరు చెప్పరా? సబ్స్క్రైబ్ సకాయిబ్ అంటాను సకాయిబ్.